మనం ఎన్నెన్నో రకరకాలుగా కర్రీస్ చేసుకుంటూ ఉంటామండి. ఈ ఉల్లికాడల కర్రీ కూడా చాలా డిఫరెంట్‌గా, టేస్టీగా ఉంటుంది. ఇది ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతుంది. దొరికినప్పుడు మనం కర్రీ చేసుకుంటేనే బావుంటుంది. యాక్చువల్లీ ఉల్లికాడలు చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా దొరుకుతుంది. చిన్న కట్ట ఇట్లా కొంచెంగా దొరికినప్పుడు మనం అన్నిటికీ రైస్ ఐటమ్స్ చేసినప్పుడు దాన్ని వేసుకుంటూ ఉంటాము. ఇట్లా హెవీగా దొరికినప్పుడు కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ ఈ ఉల్లికాడలకి పువ్వులు ఉంటాయి. ఆ పువ్వులు కట్ చేసి చక్కగా ఉల్లికాడల్ని బాగా వాష్ చేసుకొని సన్నగా తరుక్కోవాలండి. ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపట అన్నాక శనగపప్పు, మినప్పప్పు, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే చక్కగా ఆనియన్ బాగా ఉడికిపోతుంది. ఇది ఫ్రై అయ్యేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల్ని చక్కగా దీంట్లో వేసుకొని బాగా కింద నుంచి పైన వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం సాల్ట్, కారం తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇది బాయిల్ అవ్వడానికి చక్కగా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అయినా చేయాలండి. చేసి ఉల్లికాడలు బాగా ఉడికిందా లేదా అని మనము నొక్కుకొని చెక్ చేసుకోవాలి. తర్వాత దీనికి టమాటా వేస్తే బాగుంటుందండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకున్నాక ఇది ఒక చిన్న పొడి అండి. ఈ పొడి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కొన్ని ఐటమ్స్ తినరండి. బట్ ఇలా మనం పొడిలు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. అలా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉల్లికాడల కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.